మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు గారు, గతంలో జనసేనకు సంబంధించి పొత్తుండదు, పొత్తుకెళ్ళము, ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందని సడన్గా మద్దతు ఎందుకు తీసుకున్నట్టు, అసలు ఆంతర్యం ఏంటి? మీ ఎప్పుడు కూడా పొత్తు ఉండదు అనలే. పొత్తు ఇక్కడ మా జాతీయ పార్టీ మా నేతలు నిర్ణయం ప్రకారం ఆధారపడి ఉంటే చెప్పాను. నేను ఎప్పుడు కూడా పొత్తు మీరు అడిగిన అప్పుడు సమయంలో పొత్తుల విషయంలో మాట్లాడలేదు, కాబట్టి పొత్తు లేదన్నాం. జాతీయ పార్టీ దాని నిర్ణయం తీసుకుంటున్నాను. ఇప్పుడు జాతీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఎన్డీఏ వాళ్ళందరూ కలిసి మనం ఉందామని చెప్పింది కాబట్టి మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఆయన ఇంటికి వెళ్ళారు, మిమ్మల్ని ఆయన మద్దతు అడిగారు, ఆయన మీ అంటే మీరు ఆయన మద్దతు, ఆయన మిమ్మల్ని మద్దతు అడిగారు. మద్దతు అడగాల్సిన అవసరం లేదు, ఇది పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. వారు మేము కలిసిన మర్యాదపూర్వకంగా ఏదైతే మా వాళ్ళు వేశారో కొంత మిస్కమ్యూనికేట్ అయ్యింది. డెఫినెట్గా నేను మీకు క్యాంపెయిన్ చేస్తానని చెప్పారు. మేము వారి యొక్క సర్వీసెస్ మేము యూజ్ చేసుకుంటున్నాం. ఆంధ్ర పార్టీలతో వెళ్తున్నటువంటి బీజేపీ మరొకసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయమని అని చెప్పి రెండు పార్టీలు కూడా మీ మీద ఆరోపణలు చేస్తున్నాం. దానికి ఏం చెప్పి ఏమన్నా పాకిస్తాన్తో వాళ్ళు కలుస్తారు కానీ మీ మాత్రం తెలుగు వాళ్ళతో కలవలేమా అంటే? వాళ్ళు పాకిస్తాన్తో కలుస్తారు, పాకిస్తాన్ మీద మాట్లాడతారు. ఇక ఆంధ్ర అంటే ఏదైనా ఇదా అంటే? ఆంధ్ర తెలంగాణ రెండు కూడా తెలుగు రాష్ట్రాలు తెలుగు వారి కోసము, వారి సపరేట్గా పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన రాష్ట్రము. మనలో వైరుధ్యం కానీ, విభేదాలు కానీ, హేట్రెడ్నెస్ కానీ ఇవన్నీ లేవు, ఉండకూడదు కూడా. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వారి యొక్క లక్ష్యం కూడా వారి రాష్ట్రాలు పెరగాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ మొన్న కొబ్బరి చెట్లకు సంబంధించిన అంశం మాట్లాడినప్పుడు తెలంగాణ దిష్టి అన్నది కొంత నష్టం జరుగుతుందేమో అని రాజకీయంగా విశ్లేషణ, దానికి ఏం చెప్తారు? ఆయన అనలేదని మేము భావిస్తా ఉన్నాం. ఇంకొక వైపు ఆ బీజేపీకి సంబంధించి ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారు పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంకాలం వరకు అది తెలుస్తుంది, సాయంకాలం వరకు వెళ్ళవుతుంది. ఇంకోవైపు బీజేపీ 100% పోటీ చేస్తుంది అంటున్నారు, కానీ 14 సీట్లు ఏకగ్రీవమైనాయి. ఆ 14 చోట్ల 2 బీఆర్ఎస్ కానివ్వండి, 12 కాంగ్రెస్. అక్కడ బీజేపీ లేదా? ఎందుకు ఏకగ్రీవమైనా? బీజేపీ ఒక్కడు కూడా ఎందుకు చేయలేదు? అక్కడ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వలన ఏకీకృతం కాలే. ఎక్కడైనా కొన్ని చోట మైనారిటీ సీట్స్ ఉన్న చోట ఏదైనా చెప్పలేము, కానీ ఐకీకృతమే కాలేదు. భయపెట్టి బీజేపీ వాళ్ళని విత్డ్రా చేయించారు. రామగుండంలో భయపెట్టి విత్డ్రా చేయించారు 4-5 చోట. అంతేగాని ఏకీకృతం అయింది బీజేపీ వలన కాదు. వాళ్ళు భయపెట్టించి అధికార దృఢం చేసి చాలామంది క్యాండిడేట్ని విత్డ్రా చేయించారు. అందులో భాగంగా బీజేపీ వాళ్ళని ఎక్కువ భయపెట్టించారు, కొట్టారు. పోలీసు కేసు పెడతారని భయపెట్టించారు, గాంజా కేసు పెట్టిన భయపెట్టించారు. కాబట్టి అటువంటి భ్రాంతులు చేసి కొంతమంది క్యాండిడేట్ విత్డ్రా చేయించారు. అంతేగాని ఎక్కడ కూడా మేము ఎవరితో రాజీ పడలేదు. ఈ ఏకీకరణ కూడా మేము డీజీపీ కంప్లైంట్ చేసినాము, దాని మీద చర్య తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఆ బీజేపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అలయన్స్లో ఉన్నాడు కాబట్టి అలయన్స్కి సంబంధించి ఎప్పుడు కూడా ఎక్కడ అలయన్స్ ఉండదని మాట్లాడి అలయన్స్లో భాగంగా కూడా అది రన్నింగ్ కాబట్టి వాళ్ళతో కూడా ఉన్నాము. పవన్ కళ్యాణ్ ఆంధ్ర అని మాట్లాడడం కూడా సరికాదు అంటుంది. మరొక వైపు బీజేపీకి సంబంధించి ఎందుకు ఏకగ్రీవం కాలేదంటే చాలా చోట్ల బీజేపీ వాళ్ళని ఎక్కువ భయపెట్టి 2 పార్టీలు ఏకగ్రీవం చేసుకున్నాయి కాబట్టి దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం. పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా తొందరలోనే ప్రచారం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామ్యాన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.